లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయా. మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా. ప్రజకు బయలుపరచు భటులమేమయా, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయా. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు, మన హృదయాలకు జుంటి తేనె ధారల కన్నా మధురమైన ఆ వాక్యాన్ని వినిపిస్తున్నాడు, తినిపిస్తున్నాడు కూడా.
కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొక ఉదయకాలం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు మీలో కలిగిన ప్రేరణ బట్టి, మనందరిలో కలిగిన ఆశ ఆసక్తి బట్టి, దేవుడు నాలో అనుగ్రహించిన సంకల్పాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను. మరి దావీదు భక్తుని జీవిత అనుభవాల్లో 4వ కీర్తన ఆధారంగా మనం ధ్యానం చేస్తున్నాం. మరి కీర్తనలోని కొన్ని అంశాలు మరి ఈ దినము మరి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడు మనకు ఉపదేశిస్తుండగా ఆలకిద్దాం, ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు వినిపిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నేటి కొరకై నీ వైపు నిరీక్షిస్తుండగా ఆశగల మా ప్రాణాన్ని తృప్తిపరచమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరచెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. హౌ లాంగ్ అనే మాట ఈ వచనంలో మనకు 3 సార్లు కనబడుతుంది. మరి మొదటి వచనం దేవునితో మాట్లాడాడు, 2వ వచనం తనను వేధిస్తున్న వారితో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవిత అనుభవాల్లో ఎప్పుడు కూడా మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. కష్టం కలిగిందా దేవుని దగ్గరికి రావాలి, శ్రమ కలిగిందా దేవుని దగ్గరికి రావాలి, ఇబ్బంది కలిగిందా దేవుని దగ్గరికి రావాలి, సంతోషం కలిగిందా దేవుని స్తుతించాలి, సమస్య తీరిందా దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. ఆ తదుపరి మరి మిగతా వారితో మాట్లాడడం కానీ, సంప్రదించడం కానీ, సంభాషించడం కానీ చేయాలి. సో దేవునికి చెందవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. సో ఈ క్రమంలో తన శ్రమ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ మరి 3వ అధ్యాయం మరి 3వ కీర్తన, 4వ కీర్తన, ఇంకా తదుపరి బహుశా 5వ 6వ కీర్తనలు కూడా ఇదే క్రమంలో ఇదే సందర్భంలో రాయబడి ఉండవచ్చు. సో మొదటిగా దేవునితో సంభాషించిన తర్వాత ఇమ్మీడియట్గా 2వ వచనంలో తనకు బాధ కలిగించువారు, తన మీద తిరుగుబాటు చేయువారు, తనకు శ్రమను కలిగిస్తున్నవారు వారితో మాట్లాడుతూ, అనగా మొట్టమొదటిగా దేవునితో, ఆ తర్వాత దైవ వ్యతిరేకులు, లేకపోతే దావీదు వ్యతిరేకులు, దేవుని వ్యతిరేకులు, శత్రువులు, ఇంకొక మాటలు చెప్పాలంటే వారితో మాట్లాడుతున్న మాటలు. వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే నరులారా అనే మాట. నరులారా అనే మాట హీబ్రూ భాషలో అక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే సన్స్ ఆఫ్ మ్యాన్. సన్స్ ఆఫ్ మ్యాన్, మెన్ కాదు, సన్స్ ఆఫ్ మ్యాన్ అనే మాట అనగా నరుని పుత్రులారా అని ఇంకొక మాట చెప్పాలంటే నరుని పుత్రులారా. ఆధ్యాత్మిక దృక్పథములో మనము ఆలోచిస్తే మనమందరం కూడా ఆదాము నుంచి ఉద్భవించిన వారు. కాబట్టి ఆదాము యొక్క జీన్స్ మనలో ఉన్నాయి. ఆ పోలికలు కానీ, అలవాట్లు కానీ, ఆలోచనలు కానీ, లేకపోతే అవిధేయ సంబంధమైన జీవిత అనుభవాలు కానీ ఉన్నాయి. దేవుడు పాత నిబంధన కాలంలో అనేక సార్లు హెచ్చరికలు చేసినప్పటికీ, తిరిగి రండని స్వాగతించినప్పటికీ, ఆ మనలో అనగా మనిషిలో ఉన్నటువంటి ఆ అవిధేయ సూచనలు పదే పదే దేవుని వైపు నుంచి దూరం చేస్తూ వచ్చాయి. అవిధేయత తద్వారా దేవునికి ఆయాసపరిచే క్రియలు, విగ్రహారాధన తదితర కార్యక్రమాలు జరిగిస్తూ వస్తున్నాడు. సో ఇక్కడ సన్స్ ఆఫ్ మ్యాన్ అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆదాము సంబంధమైన వ్యక్తిత్వము కలిగిన వారు. ఇంకొక మాటలో చెప్పంటే ఆదాము దైవ వ్యతిరేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మరి నరులారా అనే ఈ మాట సంబోధన ద్వారా
దైవ వ్యతిరేకమైన వ్యక్తిత్వం గలవారలారా, దైవ చిత్తానికి విధేయత వ్యక్తపరచని వారలారా, దేవునికి భిన్నమైన మనస్తత్వము కలిగిన వారలారా అనే భావన కలుగుతుంది. మరి ఈ భావన ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, లేకపోతే ఈ పదముతో ఎందుకు మాట్లాడాల్సి ఉంటే, దావీదు దేవుని చిత్తానుసారమైన ఎన్నికలో ఉన్న వ్యక్తి. సో దేవుడు స్వయంగా సమూయేలు ద్వారా యెష్షయి ఇంటికి పంపించి దావీదును ఎన్నుకున్నాడు. సో డేవిడ్ వాజ్ గాడ్స్ చాయిస్. దేవుని ఎన్నిక, దేవుని యొక్క ప్రజగా, దేవుని ప్రతినిధిగా పరిపాలించేవాడిగా ఉన్నాడు. కాబట్టి కానీ అబ్షాలోము దేవుని ఎన్నిక కాదు, తనకు తాను రాజుగా ప్రకటించుకొని దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదును వ్యతిరేకించే వారందరినీ కూడగట్టుకొని దావీదుకు వ్యతిరేకంగా కుట్ర చేసి ప్రజలను తన వైపుకు తిప్పుకొని దేవుని ప్రతినిధి అయిన దావీదును సంహరించపూనుకున్నాడు. అనగా దావీదు దేవుని ప్రతినిధి కాబట్టి, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి, దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ వ్యక్తిని వ్యతిరేకించడం కానీ, తృణీకరించడం కానీ, సంహరించడం కానీ జరిగితే అది దేవుణ్ణి వ్యతిరేకించినట్టుగా, ఆ దైవ చిత్తాన్ని తృణీకరించిన వారం అవుతాం. సో నరులారా అనే ఈ మాట, ఈ భావన నేపథ్యంలో మీరు ఇంకా ఎంతకాలం సో దేవుని యొక్క పేషెన్స్ని, లేకపోతే ఓర్పును మీరు పరీక్షిస్తున్నారా? లేకపోతే ఎంతకాలం మరి ఈ రీతిగా దైవ వ్యతిరేక విధి విధానాల మధ్య దేవుడు నిర్ణయించిన రాజును మీరు వ్యతిరేకిస్తారు? ఎంతకాలం అంటూ 3 విషయాలు అక్కడ ఏంటంటే, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు. చాలాసార్లు ప్రజల మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి హెచ్చించబడుతున్నప్పుడు అతన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి గుర్తించబడుతున్నప్పుడు ఆ గుర్తింపులకు భిన్నమైనగా అతని మీద వ్యతిరేకమైన భావాలు, ఫలానా వాడు చూడండి అంటే మీకేం తెలుసండి తన సంగతి, అతను ఇలాంటి వాడు, అలాంటి వాడు అంటూ వ్యతిరేక ప్రభావాలు లేకపోతే ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సో దావీదుకు కలిగిన గౌరవము దావీదు తనకు తానుగా పొందింది కాదు, తనకు తానుగా ఆపాదించుకున్నది కూడా కాదు. సో దావీదుకు ఉన్న ఆ గౌరవం అనేది దేవుడు ఇచ్చిన గౌరవం. అది గొర్రెల కాపరితనం. 2 శామ్యూయల్ 7th చాప్టర్లో చాలా స్పష్టంగా చెప్తాడు, గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు నా ప్రజల మీద నేను అధిపతిగా నియమించాను అంటాడు. సో దావీదుకు కలిగిన గౌరవం కానీ, ప్రతిష్ట కానీ, కీర్తి కానీ, ఇది యావత్తు కూడా దేవుని ఎన్నిక చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని చిత్తము చొప్పున ఆ గౌరవము మరి ఆపాదించబడితే ఆ దేవుడు అనుగ్రహించిన గౌరవానికి భిన్నమైన రీతిగా అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు ఇటువంటి అనుభవాలు నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నేను చాలా అనుభవించాను. కానీ ఒక బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంగా తిరిగి వస్తుందో ఆ రీతిగా ఎంతగా అవమానపరచాలని ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ అంతగా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఎక్లీషియా బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక విధంగా చెప్పాలంటే తానున్న చోటనే దేవుడు నాతో ఉన్నాడు అన్న ఆ సాక్ష్యాన్ని సభ్య సమాజానికి వినిపించండి, చూపించండి. సో ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. రెండవది, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు. వ్యర్థమైనది, అన్నెసరీ, అనవసరమైనవి, పనికిరానివి, ఉపయోగపు లేనివి, వాటిని మీరు ప్రేమిస్తున్నారు. అనగా దేవుడు నిర్ణయించకుండా, దేవుని సంకల్పం లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా
దావీదు స్థానంలో అబ్షాలోము రాజుగా నియమించబడతాడా? వ్యర్థం కదా వారి ప్రయత్నం కానీ, వారి ఆలోచనలు కానీ. అందుకే దావీదు అహితోపేలు యొక్క కుట్రను, ఆలోచనను వ్యర్థపరచు దేవా అంటూ ప్రార్థన చేస్తాడు. ఆ అహితోపేలు అనేవాడు అబ్షాలోము చెంత చేరాలని విషయంగానే ఆ అహితోపేలు యొక్క ఆలోచన వ్యర్థపరచు దేవా, అతని ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైన వాటిని మీరు ప్రేమించుదరు. అలాగే ఎంతకాలము అబద్ధమైన వాటిని మీరు వెతికెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని. ఈనాటి కాల పరిస్థితుల్లో ఈ అబద్ధమైన దానికి అనే మాటకు ఈనాటి లాంగ్వేజ్లో ఫేక్ అండ్ రియాలిటీ. ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో కొన్ని న్యూస్ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సో చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ టైటిల్ పెడతారు. ఆ టైటిల్ పెట్టగానే ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అది ఆన్ చేస్తారు. వాళ్ళకి వ్యూవర్స్ పెరిగిపోతారు. అందులో ఏమీ ఉండదు. కొంతమంది చాలా ప్రముఖుల గురించి వారి పేరు రాస్తూ వారి మరణ వార్త అంటారు. పాపం సజీవంగా ఉన్నవాడిని చంపేస్తారు. ఫేక్. సో ఈనాటి కాల పరిస్థితుల్లో అబద్ధానికి ఉన్న ఆ విలువ కానీ, ఆశ కానీ, ఆసక్తి కానీ సత్యానికి ఉండదు. ఏదో సామెత ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. సత్యము గడప దాటక ముందే అబద్ధము ప్రపంచం చుట్టుకొని వస్తాడు. సత్యము గడప దాటక ముందే అబద్ధము. సత్యమైన దేవుని గురించి 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 38% కూడా క్రైస్తవులు లేరు. భారతదేశంలో అయితే 1.37 మన రీసెంట్ లెక్కల ప్రకారం 2000 సంవత్సరాలు అనగా దాదాపు 98% అబద్ధాన్ని, అవాస్తవాన్ని అంగీకరించి అనుసరించేవారే తప్ప సత్యాన్ని అనుసరించేవారు కాదు. వ్యర్థమైన వాటిని, మోసము, అబద్ధము, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, వ్యర్థమైన ఆశలు కానీ, అభిలాషలు కానీ, కుట్రలు కానీ, స్వార్థం కానీ, అసూయలు కానీ, మోసాలు కానీ, ఇవన్నీ కూడా మానవ సమాజంలో ఉన్నటువంటి ఒక సంఘీభావాన్ని, సఖ్యతను, సమానత్వాన్ని హరించి వేసే అంశాలు వ్యర్థమైనవి. వాటి వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వాస్తవమైన వాటిని, రియాలిటీని, అనగా ఫేక్ నమ్ముకొని రియాలిటీని నమ్మని స్థితిగతుల మధ్య, అనుమానించే స్థితిగతుల మధ్య కొనసాగుతూ ఉంటారు. యోహాను సువార్తలో యేసుప్రభువు వారు తాను సత్యముగా ప్రకటించుకుంటాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పిలాతు దగ్గర కూడా సత్యం అనగానేమంటే యేసుప్రభువు వారు అక్కడ నిలబడి పిలాతు ప్రశ్నిస్తారు, సత్యం అంటే ఎవరు, సత్యం అంటే ఏంటి? అదే యేసుప్రభువు వారు 8వ అధ్యాయంలో అక్కడున్న వారితో మాట్లాడుతూ 8:44 అపవాది అబద్ధీకుడని, అబద్ధానికి జనకుడని, అతని సంతతి మీరని, అతన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారని అని తనను ద్వేషించే వారితో చెప్తాడు. దానికి ముందుగా శిష్యులను పిలిచి, సత్యము, మీరు నా శిష్యులైతే సత్యం మీరు తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధము బానిసలుగా చేస్తుంది, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సో ఈ వాస్తవాన్ని చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. వ్యర్థమైన వాటి ప్రసంగి అనగా ఈ సేమ్ దావీదు కుమారుడు సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలోని కొన్ని ఆ గ్రంథం అంతా కూడా వ్యర్థమనే ఉందనుకోండి. చాలా విషయాలు తాను వ్రాస్తూ ప్రసంగి గ్రంథంలో వ్యర్థం అనే మాటలు చాలా తరచుగా వాడతాడు. నేను 1-2 విషయాలు చూపిస్తాను. 2వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో
2 నుంచి చదువుతాను. నవ్వుతో నీవు వెర్రిదానమనియు సంతోషముతో నీ చేత కలుగునిదేమని నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం కింద తాము బ్రతుకు కాలమధ్యు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందననియు మతిహీనత యొక్క సంగతి ఎంత గ్రహించనియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములు వేయించుకుని వాటిలో సకల విధమైన ఫలవృక్షం నాటించుకుని, వృక్షములో నారుమళ్లకు నీరు పాటగా నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులుండిరి. యెరూషలేమునందు నాకన్నా ముందున్న వారందరికంటే ఎక్కువగా పశుల మందులు గొర్రెల మందులు విస్తారముగా సంపాదించుకుంటుంది. నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపదను ఆయా దేశము దొరకు సంపదను సంపాదించుకుంటుంది. 10వ వచనంలో నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరపరచలేదు, మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నింటి వలన నాకు కలిగిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచించుడగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడను. సూర్యుని కింద లాభకరమైనది నాకు కనపడలేదు. సో ఎంత సంపాదించినప్పటికీ అవి వ్యర్థమని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అవేవి కూడా మనతో రావు, అన్నీ విడిచిపెట్టేవి. నీ దగ్గర తక్కువ ఉంటే తక్కువ వదిలిపెడతావు, నీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వదిలిపెట్టాలి. తక్కువ విడిచిపెట్టే వాడికన్నా ఎక్కువ విడిచిపెట్టే వాడికి ఆ చివరి క్షణాల్లో బాధ చాలా ఉంటుంది. ఏమైపోతుందో, ఇదంతా ఏమైపోతుందో అని. సో ఎంతకాలం దేవుడు మన జీవితాలు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడండి. పుట్టినప్పటి నుంచి కూడా పుట్టుతున్నాం, పెరుగుతున్నాం, చదువుతున్నాం, జ్ఞానం సంపాదిస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాం, ఆస్తులు సంపాదించుకున్నాం, ఐశ్వర్యం సంపాదించుకుంటున్నాం. సమాధి చేరేంత వరకు అది సంపాదించుకున్నాం, ఆఖరి సమాధిలో వెళ్ళిపోతున్నాం. సుఖపడ్డావు ఎప్పుడన్నా? నీకు అన్ని అనుగ్రహించిన దేవుని ఎప్పుడన్నా స్తుతించావా? కృతజ్ఞత వ్యక్తపరిచావా? అసలు దేవునికి ఎన్నడైనా కానుకలు ఇచ్చావా? వ్యర్థం. జీవితమంతా ప్రయాసపడి, అందుకే యేసుప్రభువు వారు కొత్త నిబంధన అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? తెలుసు, అయినప్పటికీ కూడా అదే పందాలో నేటి క్రైస్తవులు కూడా కొనసాగుతున్నారంటే ఎంతకాలం, ఇంకా ఎంతకాలం? ఎన్నిసార్లు, ఎన్ని వాక్యాలు వినాలి చెప్పండి? ఎన్ని సందేశాలు వినాలి? ఎన్ని హెచ్చరికలు వినాలి? అయినా మార్పు లేదు, మారు మనసు లేదు. ఎంతకాలం? ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకోవాలండి. వి మస్ట్ స్పీక్ టు అవర్ ఓన్ సెల్ఫ్. నీ అంతరంగంతో నువ్వు మాట్లాడు, ప్రశ్నించు. నువ్వు సంపాదించుకుంది ఏంటి? జవాబు నీ అంతరంగమే నీతో మాట్లాడుతుంది. నీ అంతరంగమే నీతో మాట్లాడుతుంది. వినగలిగిన చెవులుంటే నీ అంతరంగము నీతో మాట్లాడిన ఆ భావన, ఆ భాషను, ఆ సంభాషణను ఆలకించు. ప్రార్థించుద్దాం. కృపగల దేవాదయాల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవిత అనుభవాల్లో అనేకమైన ఆశీర్వాదాలు కృమ్మరింప చేసిన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ. అవును తండ్రి, వారు ఆదాము సంతతి, అనగా ఆదాము సంబంధమైన మనస్తత్వాల మధ్య కొనసాగుతున్నవారు, దైవిక సంబంధమైన మనుషులను తృణీకరించేవారు, దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించేవారు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, వ్యర్థమైన వాటిని గౌరవిస్తారు. దేవుని ప్రజలను, వారి గౌరవాన్ని దేవుడు హెచ్చిస్తే వారిని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అటువంటి అనుభవాల మధ్య నేను కొనసాగుతున్నట్లయితే ఆ వ్యర్థతలోంచి నన్ను మార్చి సత్యాన్ని గ్రహించుటకు, అబద్ధాన్ని తృణీకరించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.